నమస్తే ఫ్రెండ్స్. నేను మీ ఆర్‌జే తెలుగు వ్లాగర్ యూరోప్ నుంచి. మరి కొన్ని రోజుల్లో చార్ధామ్ యాత్ర మొదలవుతుంది. ఎవరైతే తెలుగు రాష్ట్రాల నుంచి ఈ చార్ధామ్ యాత్ర చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించే ఈ ఇన్ఫర్మేషన్. నేను ఈ చార్ధామ్ యాత్రని 2022లో చేశాను. వీడియో ముఖ్యంగా వైజాగ్ నుంచి ఎవరైతే చార్ధామ్ యాత్ర చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించే ప్రత్యేకంగా. ఈ చార్ధామ్ యాత్ర మన వైజాగ్ నుంచి చేయడానికి మనం ముందుగా హరిద్వార్ చేరుకోవాలి. హరిద్వార్ చేరుకోవడానికి మనకి డైరెక్ట్ ట్రాన్స్‌పోర్ట్ అవైలబుల్‌గా లేవు. సో, మనం ట్రైన్‌లో అన్నా న్యూఢిల్లీ చేరుకోవచ్చు. లేకపోతే మనం ఫ్లైట్‌లో కూడా ఇది న్యూఢిల్లీ చేరుకోవచ్చు. ట్రావెలింగ్‌లో మనకి బడ్జెట్, టైం, సేఫ్టీ అనేవి మెయిన్ ఫ్యాక్టర్స్‌గా ఉంటాయి. కావున మనం తక్కువ టైంలో చేయాలనుకుంటే మనం ఫ్లైట్‌లో ఈ న్యూఢిల్లీ చేరుకోవచ్చు. బడ్జెట్‌లో మనం ఈ యాత్రని కంప్లీట్ చేయాలంటే మనం ట్రై జర్నీ చేయవచ్చు. మనకి అంటే మనం ట్రై జర్నీ చేయవచ్చు. మనకి ఫ్లైట్‌కొచ్చేసి వన్ వే 5000 వరకు పడతది. డెహ్రాడూన్ వరకైతే 8000 పడతది. ట్రైన్‌కొచ్చేసి మనకి స్లీపర్ క్లాస్ 800-850 ఉంటది. థర్డ్ ఏసీ అయితే 2000-2500 వరకు ఉంటది. మన ట్రావెల్ టికెట్స్ బుక్ అయిపోయిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ప్యాకింగ్. ఈ ప్యాకింగ్ వచ్చేసరికి వీలైనంత వరకు తక్కువ లగేజ్‌నే తీసుకెళ్ళండి. ఈ తక్కువ లగేజ్‌లో కూడా మంచి ట్రెక్కింగ్ షూ అండ్ మంచి స్వెటర్ ఒకటి తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ వెదర్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. నేను కేదార్‌నాథ్ ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఉదయం అయితే చాలా సన్నీ ఎండగా ఉంది. నైట్ వచ్చేసరికి అది 10 డిగ్రీ సెంటీగ్రేడ్ కూడా ఉంది. సో, మంచి స్వెటర్‌నైతే తీసుకెళ్ళండి. అది రైనీ ప్రూఫ్, స్నో ప్రూఫ్ ఉండేలా చూసుకోండి. వీలైతే ఒక చిన్న గొడుగు కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే ఎక్కువగా రెయిన్ కూడా పడుతుంటది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆహ్, మెడిసిన్స్. యాహ్! మెడిసిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆహ్, మనం ఫస్ట్ టైమ్ ట్రెక్కింగ్ అది చేస్తున్నాం అంటే ఎక్కువగా బాడీ పెయిన్స్ అది వచ్చే ఛాన్స్ ఉంది. సో, వీలైనంత వరకు పెయిన్ కిల్లర్స్, ఓన్లీ స్ప్రే, పారాసెటమాల్, అలాగే ఒక్కొక్కసారి మనకి డయేరియా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొత్త ఏరియా, కొత్త ఫుడ్స్ కాబట్టి ఆహ్, మనం డయేరియాక్ టాబ్లెట్స్ అండ్ చాలామందికి ఈ ఘాటీలో జర్నీ పడదు. సో, వాళ్ళు ఎక్కువగా వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ఓమిస్టాప్ టాబ్లెట్స్ కానీ అది తీసుకెళ్ళండి. అలాగే ఆహ్, ఎవరైతే లండి అలాగే బ్రీతింగ్, ఆస్తమా ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు మనకి మెడికల్ షాప్‌లో దొరికితే 1 లీటర్, 2 లీటర్ ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి. అవి కూడా తీసుకెళ్ళండి. ఆహ్, యాహ్! ఈ యాత్రలో చాలా దగ్గర ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ అయితే ఉంటాయి గానీ, సో, ఏ టైంలో ఏ ఎమర్జెన్సీ వస్తదో తెలీదు కాబట్టి మన దగ్గర ఉంచుకుంటే సో, మనకి చాలా ఉపయోగపడతాయి. మనకి వైజాగ్ నుంచి న్యూఢిల్లీకి 4 ట్రైన్‌లు అవైలబుల్‌గా ఉన్నాయి. ఏపీ ఎక్స్‌ప్రెస్ అన్నది రోజు రాత్రి 10 గంటలకి విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యి ఆహ్, నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డేకి మార్నింగ్ 6 గంటలకల్లా హ్మ్. న్యూఢిల్లీ చేరుకుంటది. అలాగే వీక్లీ ఎక్స్‌ప్రెస్, హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ ఉంటది. ఇది మిడ్‌నైట్ 12:20 కల్లా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్‌కి న్యూఢిల్లీ చేరుకుంటది. అలాగే అన్ రెన్ అనదర్ 2 వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు సమత, స్వర్ణ జయంతి ఉన్నాయి. ఇవి ఇవి ఉదయం విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే ఈవినింగ్ ఈవినింగ్‌కి హజరత్ నిజాముద్దీన్ చేరుకుంటాయి. నా జర్నీ వచ్చేసరికి నేను మార్నింగ్ స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌కి వైజాగ్ నుంచి
స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే ఈవినింగ్ 6కి నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాను. ఈ స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ మన విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యి దువ్వాడ, సామర్లకోట మీదుగా రాజమండ్రి ఈ స్టాప్లోంచి ఇది వెళ్తుంది. ఇది మనకి ఢిల్లీ నుంచి ఓల్డ్ ఢిల్లీ జంక్షన్ నుంచి, న్యూ ఢిల్లీ జంక్షన్ నుంచి, హజరా నిజాముద్దీన్ నుంచి చాలా ట్రైన్లు అవైలబుల్గా ఉన్నాయి హరిద్వార్ చేరుకోవడానికి. మనం అక్కడ న్యూఢిల్లీ చేరుకునే టైం బట్టి మనం టైమింగ్స్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే న్యూఢిల్లీ జంక్షన్ నుంచి ఓల్డ్ ఢిల్లీ జంక్షన్ నుంచి నైట్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్కి ముస్సోరి ఎక్స్ప్రెస్లో హరిద్వార్ చేరుకున్నాను. నెక్స్ట్ వీడియోలో హరిద్వార్ నుంచి యమునోత్రి రూట్ మ్యాప్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.